బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్. కమిషనర్ రంగనాథ్ లేఖ రాశారు. చెరువుల్లో వెలుస్తున్న నిర్మాణాల అనుమతులు రద్దు చేయాలని కోరారు కమిషనర్ రంగనాథ్. కోమటికుంట చెరువుతో పాటు మరో 5 చెరువుల ఎఫ్టీఎల్ లేదా బఫర్ జోన్లలో వెలిసిన నిర్మాణాలకు పర్మిషన్లు రద్దు చేయాలని కోరారు. అలాగే మరికొన్ని చెరువులకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఇచ్చిన అనుమతులు మరోసారి రీవెరిఫై చేస్తే బాగుంటుందని సూచించారు. కమిషనర్ రంగనాథ్ లేఖ రాశారు. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్ ప్రసాద్, చెప్పండి. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా అయితే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది. ఇదే క్రమంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా నిర్మాణాలలో కూడా ఇటు అనుమతులు పొంది ఉన్నట్టు కూడా ఇటు వస్తున్నటువంటి ఈ ఫిర్యాదుల మేరకు అయితే ఫిర్యాదులు కూడా ఇవ్వకుండా ఉండాలంటూ కూడా కమిషనర్ రంగనాథ్ అయితే హెచ్ఎండీఏకి లేఖ రాయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇటీవల కొన్ని కన్స్ట్రక్షన్ల కూల్చివేతల అనంతరం కూడా ఇటు క్రిమినల్ కేసులకు కూడా హెచ్ఎండీఏ అధికారులపై కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇదే క్రమంలో రానున్న రోజుల్లో కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఏదైతే బఫర్ జోన్ ఎఫ్టీఎల్లలో నిర్మించినటువంటి ఇళ్లకు పర్మిషన్లు రద్దు చేయాలంటూ కూడా కమిషనర్ రంగనాథ్ అయితే కోరడం జరిగింది. ముఖ్యంగా కోమటికుంట చెరువుతో పాటు మరో 5 చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాల పర్మిషన్ ను రద్దు చేయాలంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా మనం చూస్తున్నాం ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే ఇప్పటివరకు అనుమతులు ఇచ్చి ఉన్నారో వాటన్నిటిని కూడా మరొకసారి రీవెరిఫై చేయాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి అనుమతులు ఫైనల్ గా అల్టిమేట్ అథారిటీ హెచ్ఎండీఏ కావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మాత్రమే అక్కడ ఎలాంటి చెరువులు కానీ కుంటలు కానీ ప్రభుత్వ స్థలాలు లేనట్లయితే ధృవీకరించాలంటూ కూడా ఇటు కమిషనర్ రంగనాథ్ కూడా లేఖలో పేర్కొన్నట్టు మనకు తెలుస్తుంది. ఇటు హెచ్ఎండీఏకి సంబంధించినటువంటి అధికారులు కూడా మనం చూస్తున్నాం ఇటీవల జరిగినటువంటి కూల్చివేతలకు సంబంధించి అయితే అక్రమ నిర్మాణాల్లో అనుమతులు పొందినట్లయితే ఇటు అధికారుల పైన కూడా చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్న క్రమంలో కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు హెచ్ఎండీఏతో పాటు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అనుమతులు కూడా కొన్ని ప్రాంతాలలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భారీ నిర్మాణాలకు సంబంధించి అయితే ఇటు హెచ్ఎండీఏకి సంబంధించినటువంటి నిర్మాణాలు తీసుకునే క్రమంలో ముఖ్యంగా ఇటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీల పరిధిలో కాకుండా ఎక్కడైతే హెచ్ఎండీఏ ప్రత్యేకంగా ఉంటుందో ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో అయితే అక్కడ క్షేత్రస్థాయిలో వాళ్ళు వెరిఫై చేయకుండానే ఇటు అనుమతులు ఇస్తున్నారనేటువంటి ఒక అంశాన్ని కూడా లేఖలో పొందుపరిచి ఇటు హెచ్ఎండీ అధికారులు ఎప్పటికైనా అప్రమత్తం అవడంతో పాటు ఇప్పుడు వరకు అయితే ఇష్యూ చేసినటువంటి యొక్క దరఖాస్తులు ఉంటాయి వాటన్నిటిని కూడా పరిశీలించాలంటూ కూడా కమిషనర్ అయితే లేఖలో పేర్కొనడం జరిగింది. రానున్న రోజుల్లో ఇటు కూల్చివేతల సమయంలో ఇటు అధికారుల పైన కూడా చర్యలు తీసుకోబోతామంటూ కూడా లేఖలో పేర్కొన్నట్లు మనకు తెలుస్తుంది. ప్రస్తుతం థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.